الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఎక్కడైతే రంజాన్ గురించి రోజాల గురించి ఆయతులు చెప్పారో అక్కడే అంటున్నారు వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర. జన్నత్కి వెళ్ళటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూలోకంలో మానవుల కొరకు మార్గము సులభతరము చేశాడు. అల్లాహ్ యొక్క ఉద్దేశము కష్టతరము చేయటం కాదు, సులభతరము చేయటము. వలితుక్మిలుల్ ఇద్దత, అల్లాహ్ ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పూర్తి చేయటానికని అల్లాహ్ తన ధర్మాన్ని సులభతరం చేశాడు. కాబట్టి మీరు తక్బీర్ చెప్పండి. వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం, ఎవరికైతే అల్లాహ్ పంపినటువంటి ధర్మంపై నడిచే భాగ్యం దక్కుతుందో వారు అల్లాహ్ యొక్క తక్బీర్ చెప్పండి. వలఅల్లకుం తష్కురూన్, దీని ద్వారా మీరు కృతజ్ఞత వహించేవారవుతారు. నమాజులు చదవటము అది మన కర్తవ్యము, మన పని. దాన్ని చదివే భాగ్యం ఇచ్చినటువంటి అల్లాహకు కృతజ్ఞత సలపటము కూడా మన కర్తవ్యం. నమాజు చదివిన తర్వాత గొప్పతనము మనది కాదు, అల్లాహది చాటాలి. అందుకే నమాజు ముగించగానే అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అనగానే ఏమంటాం? అల్లాహు అక్బర్ అంటాము. అంటే ఏ కార్యం కూడా చేసి భాగ్యము ఇచ్చేది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ స్తోమత మనకు లేదు. ఎవరైతే ఆ స్తోమతను పొందారో వారు అల్లాహ్ యొక్క తక్బీర్ చేయాలి. తన ఔన్నత్యం, తన గొప్పతనం చాటుకునే ప్రసక్తి లేదు. వలితుకబ్బిరుల్లాహ్ అని అందుకే అల్లాహ్ అంటారు. అందుకే మనం తక్బీర్ చెప్తాము. ఎప్పుడైతే చంద్రుడు చూస్తామో అప్పటి నుంచి తక్బీర్ ఎందుకు చెప్తాము? అల్లాహ్ ఈ నెల రోజులు రోజా ఉండే భాగ్యం ఇచ్చావు, ఈ నెల రోజులు నమాజులు చదివే భాగ్యం ఇచ్చావు, ఈ నెల రోజులు తరావీ చదివే భాగ్యం ఇచ్చావు, ఈ నెల రోజులు దాన ధర్మాలు చేసే భాగ్యం ఇచ్చావు, ఈ నెల రోజులు మంచి మాటలు వినే భాగ్యం ఇచ్చావు, ఈ నెల రోజులు మంచి కార్యకలాపాలు చేసే భాగ్యం ఇచ్చావు. కాబట్టి తక్బీర్ నీకు, గొప్పతనం నీది, మాది కాదు. ఇందులో లితుకబ్బిరుల్లాహ్ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాలు అవిశ్రాంత కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. ఆయన 23 సంవత్సరాలు చేసినటువంటి పని యొక్క ప్రతిఫలమే ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఆయన కృషి అది. 23 సంవత్సరాలు ఆయన కాలక్షేపం చేసి వెళ్ళిపోవచ్చు, అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ ఆయన కఠోరమైనటువంటి శ్రమ చేశారు. కఠోరమైనటువంటి శ్రమతో మన వరకు ఇస్లాం చేర్చారు. ఏమంటే ఎక్కడ 4000 కిలోమీటర్ల దూరం అండి, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించారు. తన కార్యకలాపాలు అక్కడి నుంచి ప్రారంభించారు. 4000 కిలోమీటర్లు సుమారుగా
దూరంలో ఉన్నటువంటి మనకు కూడా ఇస్లాం దక్కింది. కారణం ఏంటి? ఆయన తర్వాత ఆయన అనుచరులు హాయిగా తమ భార్యా పిల్లలు, తమ వ్యాపారాలు, తమ సొంత కార్యకలాపాల్లో ఉంటే మన వరకు ఇస్లాం వచ్చేదా? రాదు. ఈరోజు నరకాగ్ని యొక్క గోతులో మేము కూడా ఉండేవారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కృషి, వారి శ్రమ ద్వారా మన వరకు ఇస్లాం చేర్చాడు. అంటే మన కర్తవ్యం ఏంటి? మన కర్తవ్యం కూడా అదే ఉండాలి. ఏదైతే ప్రవక్తది, సహాబాది ఉందో, వారు దేన్ని గురించి కృషి చేశారు ఈ లోకంలో, అది మనకు ఒక చక్కటి ఆదర్శం. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. నిస్సందేహముగా ప్రవక్త జీవితము మీకు ఒక చక్కటి ఆదర్శం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాలు కృషి చేసిన తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఏంటి? మనము ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తాము? దేని గురించి మనం ఊహిస్తాం మనకల్లా ఏ గిఫ్ట్ ఇవ్వాలని? కానీ ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మనము నెల రోజులు శ్రమించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇలా ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, అది ఇవ్వాలని మనం ఆశ కలిగి ఉంటాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్లా ఇచ్చినట్టు 23 సంవత్సరాలు ఆయన చేసినటువంటి కృషికి ఆయనకి ఇచ్చింది ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నస్ర్లో చెప్తున్నారు. అల్లాహ్ ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ వరాయిత అన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎప్పుడైతే అల్లాహ్ యొక్క సహాయం మీకు వస్తుందో, మరియు అల్లాహ్ యొక్క విజయం మీకు వస్తుందో, వరాయిత అన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, ప్రజలు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా, బృందాలు బృందాలుగా, నలుమూలలు, ప్రపంచ నలుమూలల నుంచి మీ దగ్గరికి వచ్చి ఇస్లాం స్వీకరిస్తున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటి? మీ గొప్పతనాన్ని చాటుకోవాలా? నేను ఇంత పని చేశాను, ఇంత శ్రమించాను, ఇంతమందికి ఇస్లాం ఇచ్చాను, ఇంత ఇస్లాం యొక్క పని చేశాను, లేదు. ఫసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. మీరు అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయండి. అప్పుడు ఎవరి తస్బీహ్? ఎవరి పవిత్రత చాటండి అల్లాహ్. అంటే ఎప్పుడు కూడా తస్బీహ్ యొక్క అర్థం ఏమవుతుంది తెలుసా? అల్లా నీవు లోపరహితుడవు, నాలో లోపాలు ఉన్నాయి. అంటే ఇంత పని చేసి కూడా తన తస్బీహ్ కాదు, తన గొప్పతనం కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం. మరియు తను ఏమంటున్నారు? నాలో లోపాలు ఉన్నాయి అల్లా, నేను లోపరహితుడిని కాదు, నీవు లోపరహితుడివి. నీ అనుగ్రహంతో నేను చేసినటువంటి కార్యాల్లో కూడా లోపాలు ఉన్నాయల్లా అని దాని అర్థము, తస్బీహ్ యొక్క అర్థము. వసబ్బిహ్ బిహమ్ది, స్తుతించు అల్లాహ్ను. తన స్తుతి కాదు, తన ఉన్నత్యం కాదు, తన గొప్పతనం కాదు, అల్లాహ్ను స్తుతించు. ఏ రకముగా? వస్తగ్ఫిర్, క్షమ దీక్షతో క్షమాపణ వేడుకుంటూ అల్లాహ్ను స్తుతించు. అల్లాహు అక్బర్. ఇది ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి. కాబట్టి ఇస్లాం మనకు నేర్పిస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మనము ఎంత కృషి చేసినప్పటికీ అందులో కించెత్తు కూడా గర్వం ఉండకూడదు. కించెత్తు కూడా గర్వం ఉండకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పరిపూర్ణంగా లోబడిపోవాలి, విధేయతతో ఆయన ముందు వేడుకోవాలి. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎవరైనా గర్వపడే హక్కు ఎవరికైనా ఉందా ఈ లోకంలో? ధార్మిక సేవా కార్యకలాపాలు చేసిన తర్వాత ఎవరికి కూడా లేదు, ఆయనకి తప్ప. కానీ ఆయన కూడా అల్లాహ్ను స్తుతించారు, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటారు. తర్వాత అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకుంటున్నారు. అల్లాహు అక్బర్. వసబ్బిహ్ బిహమ్ది రబ్బిక వస్తగ్ఫిర్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు క్షమాపణ వేడుకోండి. దీని అర్థము తెలియక చాలా మంది క్రైస్తవ సహోదరులు అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, నువ్వు నీ పాపాల యొక్క క్షమాపణ వేడుకో అని. అది పాప క్షమాపణ అని కాదు. ఆయనలో ఏమైనా లోపాలు జరిగితే, లోటుపాట్లు జరిగితే దాని గురించి కూడా క్షమాపణ వేడుకుంటే అల్హమ్దులిల్లాహ్,
అందరికంటే ఉన్నతమైన స్థానానికి చేరుకునే భాగ్యం ఉంటుంది. ఎంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర లోబడితే అంత గౌరవం దక్కుతుంది. ఎంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర గర్వం వహిస్తే అంతే వాడు అనగదొక్కబడతాడు. ఎలాగైతే శైతాన్ అనగదొక్కబడ్డాడు, అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరీన్, తిరస్కరించాడు మరియు గర్వపడ్డాడు, కాఫిర్లలో చేరిపోయాడు. కాబట్టి గర్వం అల్లాహ్కి ఇష్టం లేదు. కించెత్తు కూడా మనం చేసినటువంటి ఆరాధనలో, మనం చేసినటువంటి భక్తిలో కించెత్తు కూడా గర్వం పనికిరాదు. చాలా మందిలో గర్వం రావటానికి కారణం ఏంటి? ఇతర వ్యక్తుల యొక్క భక్తి శ్రద్ధల్ని చూసి తనలో గర్వాన్ని లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఎంత స్థాయిలో భక్తి చేసే భాగ్యం ఇస్తాడో వారంతే చేయగలరు. అది తన గొప్పతనము కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు ఏమంటున్నారు? అల్లాహ్, నేను ఒక పక్షిగా పుడితే ఎంత బాగున్నో, మట్టిలో కలిసిపోయి సమాప్తమైపోయే వాడిని నాతో లెక్కలు తీసుకుంటా అల్లాహ్ ఖయాబత్తారు. ఆ విషయం పట్ల నేను భయపడతానంటారు సిద్దిక్ అక్బర్. ప్రవక్త తర్వాత ఎవరికైనా గొప్ప స్థానం ఉందంటే ఆయనే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు అల్లాహ్ ముందు అంటున్నారు, అల్లాహ్ నీవు నాకు నరకం నుండి కాపాడు లక్ష్మణ్. చూసారు ఎంత గొప్ప వ్యక్తులు వారు, ఏ రకమైనటువంటి ఆశతో ఉండాలి, భావనతో ఉండాలి. అక్కడ అంటున్నారు, అల్లాహ్ నాకు నరకం నుండి కాపాడితే చాలు, ఎవరైతే నరకం నుండి కాపాడబడతారో వారే స్వర్గంలో ప్రవేశిస్తారని అల్లాహ్ అంటున్నాడు. ఎక్కడికి వెళ్తారు? ఇక నరకం నుండి కాపాడబడితే స్వర్గమే వారికి. ఇదే గొప్ప సాఫల్యం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఈ సూరే నసర్ దిగిందో 83 రోజులు ఆయన ఇహలోకంలో ఉన్నారు. ఆ తర్వాత 83 రోజులు కూడా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకులో సజ్దాలో అనుక్షణము ఇదే చదివేవారు. సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ, సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ, సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ. దీని అర్థం ఏంటండి? సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా, అల్లాహ్ నీవు లోపరహితుడవు, నేను లోపాలు గలవాడిని, నీవు స్తుతి పాత్రుడవు, నేను ఏ విధమైనటువంటి స్తుతి అర్హుడిని కాను. అల్లాహ్ నేను పాపాత్ముల్ని, నీవు క్షమించువాడివి, నన్ను క్షమించు దేవా. అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ, సుబ్హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దికా అల్లాహుమ్మ ఇగ్ఫిర్లీ. ఇదే చదివేవారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు భయంతో ఇస్తిగ్ఫార్ చేసేవారు, తౌబా చేసేవారు, పశ్చాత్తాపం వేడేవారు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ. మీరు ఏదైనా కార్యకలాపాలు చేసిన తర్వాత మీరు ముందు అల్లాహ్ను స్తుతించండి, అల్లాహ్ యొక్క పవిత్రతను చాటండి, అల్లాహ్ యొక్క తక్బీర్ చెప్పండి, అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకోండి. అల్లాహు అక్బర్. అప్పుడు ఏమవుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ లోపాలను చెరిపివేస్తాడు, మీ పాపాలను చెరిపివేస్తాడు, మీ స్థానాన్ని పెంచుతాడు, మీ గౌరవాన్ని పెంచుతాడు అనే విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో మమ్మల్ని చెప్పి వెళ్ళారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తనకు తాను నరకం నుండి కాపాడుకుంటున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నార, విశ్వసించిన ప్రజలారా ముందు మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యుల్ని కూడా, వారిపై కూడా మీరు దృష్టి సారించండి, నరకానికి ఇంధనం కాకుండా కాపాడుకోండి. వఖూదుహు అన్నాసు వల్ హిజారా, నరకం యొక్క ఇంధనము మానవులు మరియు రాళ్ళు. అన్నాస్ వల్ హిజార్, మానవులు మరియు రాళ్ళు. మానవులలో మీ సంతానము కాకూడదు, మీ కుటుంబ సభ్యులు కాకూడదు, జాగ్రత్త పడండి
అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నారు. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం అన్నార్ వఖూదుహా అన్నాస్ వల్ హిజార్ అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్ లా యహ్సూనల్లాహ మా అమరహుం. ఆ నరక నిర్వాహకులు కఠినమైన కర్కశ హృదయం గలవారు, ఏ మాత్రం దయా జాలి వారిలో ఉండదు సుమా, జాగ్రత్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నారు. అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్ లా యహ్సూనల్లాహ మా అమరహుం. అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఏ మాత్రం వెనకాడరు, తూచా తప్పగా దాన్ని పాటిస్తూ ఆ రకమైన శిక్షలు ఇచ్చే నిర్వాహకులు, దైవదూతలు నరకాగ్నిపై నిర్వాహకులుగా ఉన్నారు. కావున మీరు మీ సంతానాన్ని కాపాడుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికంటున్నాడు ఇది? విశ్వాసులకు. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మసీదులన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి, కిటకిటలాడుతూ ఉంటాయి విశ్వాసులతో, ముస్లింలతో. కారణం ఏంటండి? ఒక్క ఆయత్, ఖురాన్లో ఒక్క ఆయత్, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై ఉపవాసాలు ఫరజ్ చేశాడు, ఎలాగైతే గత జాతులపై ఉపవాసాలు ఫరజ్ చేశాడు, మీరు భయభక్తి గల వారిగా మారుతారని ఒక్క ఆయత్తో ఈరోజు భూప్రపంచంలో ఉన్నటువంటి మస్జిదులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి, కలకల్లాడుతున్నాయి. ఇది ఒక్కటే ఉందా ఖురాన్లో? ఇలాంటి 90 ఆయతులు ఉన్నాయండి. 90 ఆయతులు ఉన్నాయి. కేవలం ఒక్క ఆయతిని పాటించడం వల్ల మన మసీదులు కలకల్లాడుతున్నాయంటే 90 ఆయతులను కూడా పాటిస్తే మొత్తం భూప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి కూడా ఇలా కలకల్లాడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, ఫఫిరు ఇలల్లాహ్, మీరు అల్లాహ్ వైపు పరిగెట్టి రండి. ఇన్నీ లకుం మిన్హు నదీరుం ముబీన్, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి ఈ లోకంలో వచ్చాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. దేని నుండి హెచ్చరించడానికి వచ్చారు? నరకాగ్ని నుండి. ప్రపంచంలో తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, కానీ పరలోక ప్రయాణము చాలా భయంకరంగా ఉంటుంది. ఎవ్వరూ ఉండరండి. ఒంటరి జీవితము, మరణ ఘడియ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నాడు, కల్లా ఇదా బలగతుత్ తరాఖి వఖీల మన్ రాక్ వజన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతిస్ సాక్ బిస్సాక్ ఇలా రబ్బిక యౌమైదిన్ మసాక్. పరలోక ప్రయాణం యొక్క మొట్టమొదటి సన్నివేశం ఇది. ఎప్పుడైతే దైవదూతలు వచ్చి ప్రాణం తీస్తూ ఉంటారో, కల్లా ఇదా బలగతిత్ తరాఖ్ వఖీల మన్ రాక్, చనిపోతున్న వ్యక్తి కేకలు వేస్తూ ఉంటాడు, ఎవరైనా కాపాడేవారు ఉన్నారా? నన్ను రక్షించేవారు ఉన్నారా? నన్ను కాపాడేవారు ఉన్నారా? వఖీల మన్ రాక్ వల్తఫతిస్ సాక్ బిస్సాక్ వజన్న అన్నహుల్ ఫిరాక్. అర్థమైపోతుంది, ఇంకా నా లైఫ్ ఇక్కడ అయిపోయింది, నా సమయం అయిపోయింది, ఒక క్షణం కూడా నాకు లేదు, ఇక నేను పోవలసిందే. అర్థమైపోతుంది. అందరినీ పిలుచుకుంటాడు, ఏమవుతుంది, ఎందుకు భయపడుతున్నావు అని అంటూ ఉంటారు. లేదు లేదు, ఇక నేను ఉండను అని ఎవరి హక్కులు వారికి చెప్తూ ఉంటాడు, ఎవరి వారికి బాధ్యతలు ఇస్తూ ఉంటారు. ఇక చివరి కదలిక, మోకాళ్ళతో గట్టిగా ఎగుడుకుంటూ కదలిక ఆగిపోతుంది. అక్కడితో సమాప్తం. ఇలా రబ్బిక యౌమైదినిల్ మసాక్, ఇక నీ ప్రభువుతో కలవవలసిన దినము ఆసన్నమైంది పద. అంతే, ఇక పరలోక ప్రయాణం ప్రారంభమవుతుంది. అదొక వింత లోకము, అదొక అద్భుతమైన లోకము కళ్ళకు కనిపిస్తుంది, ఎప్పుడు చూడనిది. తల్లి గర్భంలో ఎంత చిన్న లోకం అండి, అక్కడి నుండి ఎంత పెద్ద లోకానికి వచ్చాడు. ఈ లోకం యొక్క విశాలము అంచనా వేయలేము. మరి ఇంతకంటే పెద్ద లోకమే పరలోకము, ఇంతకంటే పెద్ద లోకం. ఉదాహరణకు తల్లి గర్భము ఎంత లోకము, ఈ లోకము పరలోకం ముందు అటువంటిది అనుకోండి. అంత పెద్ద లోకంలో అడుగు పెట్టగానే అక్కడ ఏమీ ఉండదు, ఎవ్వరు ఉండరు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్
వల్తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. విశ్వసించిన ప్రజలారా, మీ కొరకు మీరు రేపేం చేసుకున్నారు, రేపటి కొరకు చూసుకోండి ఒకసారి. రేపటి కొరకు మీరు స్వయంగా ఏం చేసుకున్నారు, ఏం సిద్ధపరుచుకున్నారో చూసుకోండి. మీ ప్రయాణపు సామగ్రిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఇప్పుడే అని అల్లాహ్ అంటున్నాడు. వల్తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్ వత్తకు యౌమన్ లా తజ్జీ నఫ్సున్ అన్ నఫ్సిన్ షై'a. భయపడండి ఆ దినము నుండి. ఎవరికి వారు ఆ దినము, ఎవరికి ఎవరు కూడా సహాయం చేయరు. యౌమ యఫిర్రుల్ మర్'ు మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇంరిన్ మిన్హుమ్ యౌమఇదిన్ షఅను యుగ్నీ. ఆ రోజు సొంత తండ్రి, సొంత కొడుకు, సొంత భార్య, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు చూసి పారిపోతారు పలకరించదని అల్లాహ్ అంటున్నాడు. అటువంటి ఒంటరి జీవితము ఎవరికి వారి యమునా తీరు. ఒక నావ భయంకరమైనటువంటి సముద్రంలో మునిగిపోతే కుటుంబ సభ్యులు ఎవరికి ఎవరు కూడా కాపాడు. నేను ఎలా ముందు బయటపడాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో ఉంటారు. అదే రోజు, ఆ రోజు భయంకరమైన దినము. ఆ ప్రయాణము మరణముతో ప్రారంభము. అందుకే ఒక పెద్ద సహాబీ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రలియల్లాహు అన్హు యొక్క నాన్నగారు అమర్ బిన్ ఆస్ చివరి క్షణాలలో ఆయన కుడివైపు తిరిగి అటువైపు ఏడుస్తున్నారు. నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు చాలా గొప్ప వ్యక్తి కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో ఇస్లాం స్వీకరించారు, మీరెందుకు అంత భయపడుతున్నారు? మీరు సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తనిచ్చారు మీకోసం. అమర్ బిన్ ఆస్ అంటున్నారు, అబ్దుల్లా, నా జీవితంలో 3 దశలు గడిచాయి. ఒక దశ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధంలో గడిచింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధంగా మేము యుద్ధాలు చేశాము. బదర్ యుద్ధంలో ఆయనకి విరుద్ధంగా ఉండాను. ఉహద్లో, ఖందక్లో అనేక యుద్ధాల్లో ఆయనకి విరుద్ధంగా పోరాడాను. ఆయన ప్రాణ శత్రువుగా నేను తిరిగాను. అదొక దశ. ఇక రెండవ దశ, ఆయన చేతిలో ఇస్లాం తీసుకున్నాను. ఆయన నాకు శుభవార్తనిచ్చారు, జన్నత్ యొక్క శుభవార్త. ఆయనతో పాటు నేను జీవితం గడిపాను. ఇది రెండవ దశ. ఇక మూడవ దశ, పరస్పరము ముస్లింలలో యుద్ధాలు. ఆ దశలో నేను 2 వైపులా ఇరుక్కున్నాను. పరస్పరం యుద్ధమైంది ముస్లింలలో. ఇది మూడవ దశ. నేను ఆ 2 దశల్లోనే చనిపోతే ఎంత బాగుంది. రెండవ దశలోనే చనిపోతే ఎంత బాగుండు. ఈ మూడవ దశ చూడకుండా అబ్దుల్లా, నేను భయపడుతున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమైనా ఇక్కడ నా వల్ల లోటుపాట్లు జరిగితే అడుగుతాడేమో. కాబట్టి అబ్దుల్లా, ఒక పని చేయి, నేను చనిపోయిన తర్వాత నా కఫన్ని గట్టిగా తొడిగించు. మున్కిర్ నకీర్ ప్రశ్నోత్తరాలు అడిగే ఆ దూతలకు నేను సమాధానం చెప్పుకునే ధైర్యం ఉంటుంది. కఫన్ గట్టిగా పెట్టు. నన్ను సమాధిలో పెట్టిన తర్వాత నెమ్మదిగా మట్టి వేయి. ఆ తర్వాత అబ్దుల్లా, అక్కడే నిలబడి నువ్వు నా కోసం దువా చెయ్యి. ఎందుకంటే ప్రశ్నోత్తరాలు అయ్యే సమయంలో నాకు నీ యొక్క తోడుగా, నీ దువా తోడుగుండాలి. నాన్నగారు తప్పనిసరిగా, అబ్దుల్లా ఎంతవరకు దువా చేయాలి అంటే, ఒక వంటెను కోసి జబా చేసి ఆ మాంసాన్ని అందరికీ పంచితే ఎంత సమయం అవుతుందో అంత సమయం వరకు నిలబడి నా గురించి దువా చేయి. సహాబా భయపడ్డారు. పరలోక ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. ఒంటరి ప్రయాణం. ఈ లోకంలోనే ఆ ప్రయాణపు వస్తు సామగ్రిని సర్దుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. వల్తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ ఒక్క మాటకు సహాబా వారి దృష్టి, వారి ధ్యాస, వారి ధ్యానము ఎప్పుడు కూడా పరలోకం వైపే ఉండేది. అందుకే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు లాంటి పెద్ద సహాబీ, సిద్దిక్ అక్బర్ ఎంత గొప్ప సహాబీ, మరియు ఇంకో సహాబీ ఆయనకి తోడుగా, ఇద్దరు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అంజలా అంటున్నాడు, నేను మునాఫిక్ని అయిపోయానని. ఎందుకు అయిపోయాను అడిగాను. అడిగితే, ఓ ప్రవక్త, మీ సమక్షంలో, మీ సభలో కూర్చుంటే మా విశ్వాసం చాలా బలంగా ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా సన్నగిల్లుతుంది. కాబట్టి
నేనేమైనా మునాఫికా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది అని నేను అబూబకర్ దగ్గరికి వచ్చాను. అబూబకర్ అన్నారు నా పరిస్థితి కూడా అలాంటిదే అని ఆయన కూడా అన్నాడు. అందుకే ఇద్దరు భయపడి మీ దగ్గరికి వచ్చాము. ఎంత గొప్పవారు అబూబకర్, ఎంత గొప్పవారు అన్సలా, భయపడి మీ దగ్గరికి వచ్చావు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అవును, అందరి పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అటువంటిది. ప్రపంచంలో వెళ్ళిన తర్వాత అలా ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూటలు నమాజ్ పెట్టాడు. 5 పూటలు మనం నమాజ్కి ఎందుకు వస్తున్నాం? అందుకే ప్రపంచంలో వెళ్ళగానే మన యొక్క రంగు కాస్త మారుతుంది, మనసు కాస్త మారుతుంది, మన విశ్వాసం కాస్త సన్నగిల్లుతుంది. ఎందుకంటే ప్రపంచంలో మన దృష్టి ఎక్కడెక్కడ పడుతూ ఉంటుందో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లాంటి అంత గొప్ప వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, లా యగుర్రన్నక తకల్లుబల్లదీన కఫరు ఫిల్ బిలాద్ మతాఉన్ ఖలీల్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే ప్రాపంచిక భోగ విలాసాలలో తూగాడుతున్నారో వారి కాసి మీరు దీర్ఘ దృష్టితో చూడకండి. ఆయన అంటున్నారేంటి అంత గొప్ప ప్రవక్తని? ఎందుకంటే అది సహజ స్వభావం. మనిషి ఎవరికాసైనా ఒక దీర్ఘ దృష్టిలో చూస్తే తనలో కూడా ఆ రకమైన ఆలోచన వస్తుంది. చూడండి, ఆవలింత వచ్చేవారు కాదు చూడండి, మనకు కూడా ఆవలింత వస్తుంది. నవ్వేవారు కాదు చూడండి, కొంచెమైనా నవ్వు మనకు కూడా వస్తుంది. ఏడ్చేవారు కాదు చూడండి, కొంచెమైనా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ప్రాపంచిక భోగ విలాసాలలో మునిగిన వారి కాదు చూడండి, మాలో కూడా వస్తుంది. అందుకే హారూన్ ఎప్పుడైతే భోగ విలాసాల్లో తిరిగేవాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ధనం ఇచ్చాడు. వాడిని చూసి ఉంటే ఇలా ధనం ఉండాలి, అసలు జీవితం అంటే ఇది, లైఫ్ అంటే ఇది, ఎలా ఉండాలి అని అందరూ అనుకునేవారు. ఎప్పుడైతే వాడు తన ఖజానాలతో పాటు పూర్తిగా భూమిలో దిగబడిపోయారో, అయ్య బాబోయ్ మనకొద్దు. చూసారా, ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మనము ఎవరెవరి కాదు చూస్తామో, ఎలా ఎలా ఉంటామో భూలోకంలో, అందుకే ఆ అన్ని బుద్ధులన్నీ మనలో వస్తూ ఉంటాయి. దాన్ని క్లీన్ చేసుకోవడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5 పూటలు నమాజ్ పెట్టారు. ఏదో కాలక్షేపం కొరకు కాదు. మనం నమాజ్కి వస్తున్నామంటే ఏ విధమైనటువంటి మార్పైనా మనలో కనిపించాలి. ఇన్షాల్లా కనిపిస్తుంది. చాలా మంది అంటారు ఎందుకండి వేస్ట్ అండి, ఎందుకు నమాజ్ చేస్తున్నాడు, ఏ సుఖం లేదు అంటారు. లేదు, అలా అనుకోకండి. ఒకానొక రోజు నమాజు సంస్కరిస్తుంది, మనిషిని సంస్కరిస్తుంది. డెఫినెట్ గా, ఇందులో సందేహం లేదు. ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కర్ వల జిక్రుల్ అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒట్టిగా చెప్తున్నాడు, నిస్సందేహముగా నమాజులో పవర్ ఉంది, ఆసక్తి ఉంది. తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కర్, ప్రతి చెడు నుండి ఆపే పవర్ ఉంది. ఎన్ని నమాజులు చదివినా సుఖం ఏంటండి, ఆడన్ని అవే తప్పులు చేస్తాడు. అవును, తప్పులు చేస్తాడు మానవుడు అని, కానీ నమాజు సంస్కరిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు అంటే తప్పనిసరిగా సంస్కరిస్తుంది. ఒకానొక రోజు తప్పనిసరిగా సంస్కారవంతులు అవుతాడు. వాడిని నిందించకండి, నీ ఎందుకు రా నమాజులు చెప్పకండి. ఆ నమాజే ఆ వ్యక్తిని సరిచేస్తుంది ఇన్షాఅల్లాహ్. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఫలా సద్దక వలా సల్లా వలాకిన్ కద్దబ వ తవల్లా సుమ్మ ذهب ఇలా అహ్లి యతమత్తా ఔలా లక ఫఔలా సుమ్మ ఔలా లక ఫఔలా. విచారకరం వ్యక్తపరుస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విచారము 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 మరి విచారము వారికి ఎవరైతే నమాజ్ చదవడం లేదు అంటారు. 4 సార్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారము 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 విచారం అన్నాడంటే అది మామూలు విషయం కాదు. ఒక తండ్రి తన కొడుక్కి విచారం రా, చెయ్యి ఎందుకు రా నీ బతుకు అని 4-5 సార్లు చెప్పాడంటే ఎంత విసిగిపోయాడు, ఎంత విసిగిపోయాడు తన బిడ్డలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజులు చదవని వారిపై విసుగుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారం విచారం విచారం. ఎంత టైం పడుతుందండి నమాజ్? ఒక 5-10 నిమిషాలు అంతే. ఎక్కడైనా మనం నమాజ్ చదవచ్చు. అల్లాహ్ ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించడం మన కర్తవ్యం. దాని ద్వారా ప్రయోజనం ఇవ్వడం ఆయన కర్తవ్యం. ఇవల్లా గైడ్ లైన్స్, ఇవి తిల్క హుదూదుల్లాహ్ వమన్ యుతిఇల్లాహ వ రసూలహు యుద్ఖిలుహు జన్నాతిన్ తజ్రి మిన్ తహ్తిహల్ అన్హార్. ఇది అల్లాహ్ యొక్క హద్దులు. ఎవరైతే ఈ హద్దుల్లో ఉంటారో వారు జన్నతులో ప్రవేశిస్తారని అల్లాహ్ అంటున్నాడు. వమన్ యతఅద్ద హుదూదహు యుద్ఖిలుహు నారా ఖాలిదన్ ఫీహా.
ఎవరైతే అల్లాహ్ హద్దుల్ని దాటేస్తాడో వారు నరకంలో ప్రవేశిస్తారు, శాశ్వతంగా ఉంటారు, ఇందులో సందేహం లేదని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి అల్లాహ్ హద్దుల్లో మనం ఉంటే మన పిల్లలు కూడా ఉంటారు, మన స్త్రీలు కూడా ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. అటువంటి స్నేహితులే దొరుకుతారు మనకి. సూర జుమర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వసీకల్లదీన కఫరు ఇలా జహన్నమ జుమ్రా. జుమ్రా అంటే ఏంటి? గ్రూప్, వర్గము, సమూహము, సంఘము. జహన్నంలో వెళ్ళేవారు వర్గంగా వెళ్తారు, సమూహంగా వెళ్తారు, ఒక సంఘంగా వెళ్తారు, ఒక గ్రూప్గా మందగా వెళ్తారు జహన్నంలో. మనం ఏ మందలో ఉన్నామో చూసుకోవాలి. జహన్నంకి వెళ్ళే మందలో ఉన్నామా? ప్రమాదకరం మందని తీసుకెళ్లి జహన్నంలో వేస్తారు. వసీకల్లదీన తఖౌ ఇలల్ జన్నతి జుమ్రా. జన్నత్లో కూడా ఒక గ్రూప్గా, సంఘంగా, వర్గంగా వెళ్తారు. ఏ సంఘంలో ఉన్నావు నీవు చూసుకోని అల్లాహ్ అంటున్నాడు. ఏ గ్రూప్ లో ఉన్నావు? జన్నత్కి వెళ్ళే గ్రూప్ లో ఉన్నావా? జహన్నంకి వెళ్ళే గ్రూప్ లో ఉన్నావా? ఒక థియేటర్ నుండి ఒక పెద్ద సమూహం వస్తుంది, ఒక బార్ నుండి ఒక పెద్ద సమూహం వస్తుంది, ఒక అశ్లీలత కార్యం నుండి ఒక సమూహం వస్తుంది, ఒక సృష్టి ఆరాధన నుండి ఒక సమూహం వస్తుంది, ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధించే వారి నుండి ఒక సమూహం బయటకు వస్తుంది. ఏ సమూహంలో ఉన్నామో? లోటుపాట్లు అందరికీ ఉంటాయి, అవకతవకలు అందరికీ ఉంటాయి, కానీ మనం ఏ సమూహంలో ఉన్నాం? అదే సమూహంతో అక్కడ కూడా మన యొక్క హషర్ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, యౌమ యఉద్దు ਜ਼ਾలిము అలా యదైహి యఖూలు యా లైతని ఇత్తఖజ్తు మఅ రసూలి సబీలా యా వైలతా లైతని లం అత్తఖిజ్ ఫులానన్ ఖలీలా లఖద్ అదల్లని అన్ జిక్రి బఅద జాని వకాన అష్-షైతాను లిల్ ఇన్సాని కదూలా వకాన రసూలు యా రబ్బి ఇన్నా ఖౌమి ఇత్తఖజు హాదల్ ఖురాన మహజూరా. ఎవరైతే అటువంటి సమూహం, ఏ సమూహం అయితే నరకానికి వెళ్తుందో ఆ సమూహంలో, ఆ జట్టులో, ఆ వర్గములో, ఆ గుంపులో, ఆ మందలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ రోజు చేతులు కొడుక్కొని తింటూ ఉంటాడు, విచారకరం వ్యక్తపరుస్తూ ఉంటాడు. అయ్యో ఎంత పని చేశాని, నేను ఫలానా గ్రూప్స్ తో ఉండకుండా నేను ఫలానా వారితో ఉంటే ఎంత బాగుందో, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమూహంలో ఉంటే ఎంత బాగుందో. కానీ మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి రంజాను ఎవరికి దొరికింది అని క్వశ్చన్ వేసుకుంటే వారికే దొరికింది. ఎవరైతే రంజాన్లో ఎలాగైతే భక్తి శ్రద్ధలతో అల్లాహ్ను ఆరాధించారో, రంజాన్ తర్వాత కూడా అలాగే ఆరాధిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రంజాన్ దొరికేసింది. ఖచ్చితంగా వారికి రంజాన్ దొరికేసింది. ఎవరైతే కేవలం రంజానీలు అవుతారో, రంజానీ అంటే రంజాన్కే కళ ఉంటుంది, ఆ తర్వాత కళ ఉండదు, వారికి రంజాన్ దొరకలేదు. మరలో ఒక రంజాన్ కోసం ఎదురు చూస్తుంది, రంజాన్ దొరకలేదు. రంజాన్ వారికి దొరికింది. ఎవరైతే రంజాన్ తర్వాత కూడా ఇలాగే ఉంటారు. ఎందుకంటే రంజాన్లోనే అల్లాహ్ ఉంటాడా? రంజాన్ తర్వాత అల్లాహ్ వెళ్ళిపోతాడా? మనం వెళ్ళిపోతాడు, అల్లాహ్ కూడా వెళ్ళిపోతాడా? అల్లాహ్ నిత్యము ఉంటాడు. అల్లాహ్ నిత్యము కూడా మొదటి ఆకాశానికి వస్తారు. ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫజర్కి ముందు, రాత్రి యొక్క చివరి భాగంలో, మొదటి ఆకాశంలో ప్రతిరోజు వస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి నమాజులో మన కాసి చూస్తాడు. ప్రతి నమాజులో మనం మన దృష్టిని ఇటువంటి మారిస్తే అల్లాహ్ కూడా తన దృష్టి మారుస్తుంటాడు, కానీ ప్రతి నమాజ్ అల్లాహ్ మన కాసి చూస్తాడు. కాబట్టి రంజాన్ లో మనం ఎలాగైతే ఉన్నామో మిగతా దినాల్లో కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా వారికి రంజాన్ దొరికేసింది ఇన్షాల్లాహ్. లేకపోతే రంజాన్ దొరకలేదు, మరొక రంజాన్లో ట్రై చేసుకోండి. ఏమో ఈ మధ్య వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. ఎంతమంది వెళ్ళిపోలేదు గత రంజాన్ నుంచి ఈ రంజాన్కి? మనలో ప్రతి వారికి తెలుస్తుంది ఎవరెవరు వెళ్ళిపోయారు. నాకు తెలిసిన నా సర్కిల్లో ఎవరెవరు వెళ్ళిపోయారు నాకు తెలుస్తుంది. గత రంజాన్లో ఉన్నాడు, ఈ రంజాన్లో లేడు. అలాగే నెక్స్ట్ రంజాన్లో ఎవరుంటారో ఎవరుంటారో చెప్పలేదు. కాబట్టి రంజాన్ వారికి దొరికింది. ఎవరైతే రంజాన్ తర్వాత కూడా రంజాన్ మాదిరిగా వారి జీవితాన్ని గడుపుతారు. అంటే రోజాలు పెట్టాలని కాదు, అల్లాహ్తో సత్సంబంధం. రంజాన్లో అల్లాహ్తో సత్సంబంధం ఎలా ఉండేది? ఎక్కడున్నా నమాజ్ టైం అయ్యింది,
మగ్రిబ్ టైం అయ్యింది, ఫజర్ టైం అయ్యింది, సహరీ టైం అయ్యింది, ఇషా టైం అయ్యింది, తరావీ టైం అయ్యింది. టైం ఎలా తీయగలిగారు? తీశారు కదా. మరి తర్వాత ఎందుకు తీయలేకపోతున్నారు? శైతాన్ జైలు నుంచి బయటకు వచ్చేసాడు. రెడీ అయిపోండి, ఇంక బయటకు వచ్చేసారంట. అయిపోయింది. కానీ వాళ్ళని పట్టుకోలేరన్నాడు. ఇల్లా ఇబాదక మిన్హుముల్ ముఖ్లసీన్, అల్లా నీ స్వచ్ఛమైన దాసులు నేను పట్టుకోలేను. అల్లా వాళ్ళు ఏమి చేయలేను, నేను నా మాట వినరు వాళ్ళు. ఆ స్వచ్ఛమైన దాసుల వర్గంలో చేరిపోండి అని అల్లా అంటున్నాడు. చేరిపోండి, మిమ్మల్ని శైతాన్ ఏమి చేయలేడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. స్వయంగా శైతాన్ చెప్పేశాడు, ఇల్లా ఇబాదక మిన్హుముల్ ముఖ్లసీన్, నీ స్వచ్ఛమైన దాసుల్ని నేను చేయలేను. నా మాట వినరు వాళ్ళు. ఎంతసేపు నీ మాట వింటారు వాళ్ళు. ఎందుకంటే ఆ జట్టుతో ఉంటారు. ఆ జట్టులో ఉన్నందువల్ల ఒకవేళ నేను వెళ్ళకపోయినా జట్టు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు. రారా, ఎక్కడికి వెళ్తాం, వన్లే తర్వాత చూసుకుంటాం రా అని తీసుకెళ్తారు. కాబట్టి మంచి జట్టు, మంచి సమూహము, ఆ సమూహమే జన్నతులు వెళ్తుంది. ఒక సమూహము జహన్నంలో వెళ్తుంది. దేంట్లో ఉన్నాము మనము చూసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యం అల్లాహ్ బ్రతికిన అన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కత్ వల్ల అల్లాహ్ మా పాపాలను క్షమించు, మా పుణ్యాలను ఫలింపజేయి. అల్లాహ్ పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క లైలతుల్ ఖదర్ రాత్రి మా అందరికీ ప్రసాదించు. ఈ నెలలోనూ అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావల్లా. మమ్మల్ని కూడా అందులో చేర్చల్లా, మమ్మల్ని కూడా అందులో చేర్చల్లా, మమ్మల్ని కూడా అందులో చేర్చల్లా. అల్లా ఈ నెలలో బాబు రయ్యాన్ అని జన్నత్ ప్రసాదిస్తావు. అల్లా మా అందరికీ బాబు రయ్యాన్ చూసే భాగ్యం ప్రసాదించు, బాబు రయ్యాన్ని అనుభవించే భాగ్యం ప్రసాదించు. అల్లా మా మరణ ఘడియల్లో మా నోటి నుండి కరిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించు, వారిని కరుణించి, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు. వారి సమాధుల్ని నీ జ్యోతితో నూరుతో నింపు. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు పొడి చేతులు ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖాం మహమూద్ వసంగు ఆయన సిఫార్సు మా కోసం ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. పులుసురాతనే వంతెన పెంచి సులభతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్ వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అజాబన్నార్. అల్లాహ్ మా యొక్క కష్టాలని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాలని లాభాల్లో మార్చు. మా సంతానము మా కళ్ళకు చల్లదనం చేయి, మా ధనము ఇహపరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అజాబన్నార్. ربنا هب لنا من ازواجنا وذرياتنا قرة اعين واجعلنا للمتقين اماما رب اجعلني مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا لا تؤاخذنا ان نسينا او اخطانا ربنا ولا تحمل علينا اسرا كما حملت على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الابرار ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار ربنا انك من تدخل النار فقد اخزيته وما للظالمين من انصار ربنا اننا سمعنا مناديا ينادي بالايمان ان امنوا بربكم فآمنا ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الابرار ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.